ఎంతో రుచి కలిగిన కొత్త ఆవకాయని పట్టేసుకుందామా మరి? హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. చూడండి. ఈరోజు స్పెషల్ కొత్త ఆవకాయ పచ్చడండి. అదెలా చేయాలో చూపించేస్తాను. అసల పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. అంత ఈజీగా కొలతలతో నేర్పిస్తాను. మరి చూసేద్దురు గాని, వచ్చేసేయండి మన కిచెన్‌లోకి. ఆవకాయ ఎలా పట్టాలో చూసేద్దురు గాని. ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి రసాలు తీసుకున్నానండి నేను. 6 మామిడికాయలు. మీకు చూపించాలని ఇగో చూసారా? మంచిది ఇలాగ చెట్టు నుంచి తీసింది వెంటనే మనం పట్టుకుంటే గనక ఇగో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చూసారా? ఫ్రెష్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. మనకి పచ్చడి కూడా నిలవ ఉంటది. రసాల కాయలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా పుల్లగా ఉంటాయి కదా! తీసుకున్నాను. బజార్ నుంచి తీసుకురాగానే మనం ఒక బకెట్ నీళ్ళలోను వేసేసుకొని, ఉప్పు కల్లు వేసుకొని శుభ్రంగా ఒక గంట నానబెట్టుకొని, శుభ్రంగా పైనుంచి ఇలాగ రుద్దుకోవాలండి. అంటే వీడియో చేయడం నాకు కుదరలేదు. అందుకే తీయలేదు ఆ ప్రాసెస్ అంతా ఎందుకని చెప్పేసి నేను వీడియోని చేయలేకపోయాను. ఆ టైంలోను క్లీన్ చేసేటప్పుడు. అప్పుడు ఇలా శుభ్రంగా ఆహ్, పొడిగుడ్డతో నీట్‌గా ఇలా తుడుచుకోవాలండి. ఎక్కడ తడి లేకుండా తుడుచుకొని, మళ్ళీ ముక్కలు మనం కోసుకున్నట్టయితే ఓకే. లేదంటే గనక మళ్ళీ ముక్కలు కోస్తారు కదా! వాళ్ళ దగ్గరికి పంపించి ముక్కల్ని కట్ చేయించుకురావాలి. ఇదండి ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి బజార్ నుంచి ముక్కలు కొట్టించుకొచ్చేసామండి. ఇదిగో చూడండి నీట్‌గా ముక్కలు కొట్టించొచ్చాక కూడా మనం నీట్‌గా ఎక్కడ తడి లేకుండా నీట్‌గా శుభ్రం చేసుకోవాలండి. తేమ లేకుండాను. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి నీట్‌గా ఇలా టెంక లేని ముక్కలైతే మాత్రం అయి తీసేయాలండి. ఎందుకంటే టెంక లేకపోతే గనుక మెత్తగా అయిపోద్ది కదా! అందుకని చెప్పేసి ఇగో ఇలా ఏమన్నా చూడండి పల్చగా తెల్లని పొరలాగా ఉంటుంది కదా! అలాంటి పొరలు కూడా మనం తీసేసుకోవాలా. లేదంటే చేదొచ్చేసి పచ్చడి మెత్తగా అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నేను శుభ్రంగాను క్లాత్ పెట్టి తుడుచుకున్నానండి నీట్‌గాను. ఎలాంటి తడి లేదు. ఫ్యాన్ కింద కూడా నేను ఆరబెట్టుకున్నాను. ఒక హాఫ్ ఎన్ అవరు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కొలతలతో చూపిస్తానన్నాను కదండీ! ఏదన్నా బౌల్ గానీ, ఇలాంటి జగ్గు గానీ, ఏదన్నా మన ఇంట్లో ఉండే వస్తువుతో మనం ఈ మామిడి ముక్కల్ని కొలుచుకుందామండి. ఇప్పుడు ఈ మామిడి ముక్కలు నేను కొలుచుకుంటాను. ఎన్ని ముక్కలైనయో దాన్ని బట్టి మనం ఉప్పు, కారం, ఆవపిండి రెడీ చేసేసుకుందాం. ఇలా ఫుల్‌గా చూడండి. ఇలా జగ్గు ఫుల్‌గా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడాను. ఒకటి తీసుకున్నట్టయితే గనక అప్పుడు మనకి కొలతలతో సమానంగా పచ్చడి పట్టుకోవడానికి ఉంటుందండి. ఏదన్నా వస్తువు మన ఇంట్లో ఉన్న వస్తువు ఏదైనా గానీ ఇదిగో ఇలా ఫుల్‌గా 2 చూడండి 3 కరెక్ట్‌గా మనకి 4 జగ్గులయినియండి. ఇదిగో కరెక్ట్‌గా 4 జగ్గులయినియి. ఇంకా ఒక ఇంగో 5, 6 ముక్కలు ఎక్స్‌ట్రా ఉంటాయిలెండి. అంతే. 4 జగ్గులనమాట. ఫుల్‌గా మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముక్కలు మనకి 4 జగ్గులయినియి కదండీ! దీంతోటి ఇప్పుడు కారం ఇదిగో ఇది ఆడించిన కారం అండి. మంచి కారం అట. ఆవకాయ కోసం ఆడించిన కారం. దీంతో ఫుల్‌గా మనం ఓ జగ్గు తీసేసుకోవాలండి. కారం ఫుల్‌గా. ఇదిగో 4 జగ్గులు కాబట్టి ముక్కలు ఇంగో ఫుల్‌గా చూసారా? ఫుల్‌గా కారం తీసేసుకున్నాను. ఇలాగా ఫుల్‌గా కారం జగ్గు తీసుకున్నాం కదండీ! ఇప్పుడు ఆవపిండి. ఇది కూడా ఆడించిన ఆవపిండేనండి. ఇదిగో ఆవపిండి చూడండి. ఫుల్‌గా కాకుండా వెలితిగా జగ్గు ఫుల్‌గా కాకుండా అది చూడండి వెలితిగా తీసుకున్నాను ఆవపిండి. ఉప్పు కళ్ళని తీసుకొని దాన్ని ఎండలో ఎండబెట్టి బాగాను తర్వాత నేను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు
ఈ ఉప్పును కూడా మనం వేసేసుకుందాం. ఆవపిండి, కారం వేసుకున్నాం కదా, ఇదిగో ఉప్పును కూడా ఫుల్గా కాకుండా ఇదిగో ఇంతవరకు వేసుకోవాలండి. ఉప్పు కూడాను వేసుకొని ఇదిగో ఇందులో మనం కలిపేసుకుందాం. అలాగే పసుపు 1.5 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవి 4 జాగ్రత్తగా మనం కలిపేసుకుందాం. కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. వీటిని ఇలా కలిపి మీకు చూపిస్తాను. ఇలా కలిపేసుకున్నానండి. కారం, ఉప్పు, మన ఆవపిండి, పసుపు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరుశనగ నూనె అండి, అంటే పల్లి నూనె తీసుకొని అన్ని కొలతలని చెప్పాను కదా, ఇదిగో ఒక జగ్గు మీద అర వేసుకుందాం. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకుందాం. సరిపోతుందండి, మనకి 6 కాయలే కదా. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని ఇందులోకి తీసేద్దామండి. ఇందులో తీసేసుకొని ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మామిడి ముక్కల్ని వేసుకుందామండి. ఎందుకంటే ఇలాగా ఆయిల్లో వేయడం మూలంగా ముక్క గట్టిగా ఉండి పాడవదండి. అసలు సంవత్సరం పాటు అలాగే నిలవ ఉంటుంది. ఈ ఆయిల్లో వేసుకుని మనం ముక్కలు కొన్ని ఇందులో వేసుకుని మళ్ళీ బయటికి తీసుకుందాం. ఇలాగా ఇందులో ఆయిల్లో ములిగేలాగా బాగా ముక్కలన్నీ మనం ఇలాగా ఆయిల్లో వేసుకున్నామండి. ఆయిల్లో నాననివ్వాలి. ఇలా నానాక గట్టిపడతాయండి. ముక్క ఆయిల్లోంచి మనం కలిపి పెట్టుకున్న కారంలోకి ఇలాగ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కారంలో ఇలా వేసుకొని మనం ఆవపిండి, కారం వేసుకున్నాం కదా, కలుపుకొని పెట్టుకున్నాం కదా, దానిలోకి మనం ఇలా వేసుకొని అన్నీ వేసి చూపిస్తాను మరి మీకు. ఇప్పుడు ఆయిల్లోంచి ముక్కలన్నీ తీసుకొని ఈ ఆవపిండిలోకి వేసుకున్నామండి. ఆవపిండిలో మనం ఈ ముక్కలన్నిటిని జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఆవపిండి, ఉప్పు, కారం పట్టించేసేయాల. ఈ ముక్కలన్నిటికి పట్టిస్తాను మరి ఇలా నేను. ఇలా మనం ముక్కలన్నిటికి ఆవపిండి, కారం అన్నీ పట్టుకునేలాగా మనం ఇలా పట్టించేసుకున్నామండి. జాగ్రత్తగా పట్టించేసుకుని ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కలుపుకున్న ముక్కల్ని ఇలా మనం వేసేసుకుందాం. పెద్ద బౌల్ అయితే బాగుంటుంది కదండి కలుపుకోవడానికి. అదిని ఇదిగో ఇలాగా వేసేసుకొని ఇలా వేసేసుకొని ముందుగా ఆయిల్ మనం ఆయిల్లో వేసుకున్నాం కదా ముక్కలు, ఆయిల్ని ఇలా వేసేసుకొని మెంతులు 1.5 టేబుల్ స్పూన్ అండి. చాలామంది మెంతి పౌడర్ వేసుకుంటారు. నేను ఉత్తి మెంతులు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి మెంతులు వేసుకుంటే. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని పైన అంతా పొట్టు తీసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇందులో తగులుతుంటే చాలా బాగుంటాయి కదండి. వేసేసుకున్నాను ఇందులోనూ. వేసేసుకొని అలాగే ఇంకా పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదా మనం, అది కూడా మనం వేసేసుకొని మన కొత్త ఆవకాయని కలిపేసుకుందామండి. ఇలాగా అంతే, చాలా ఈజీ కదా. మరి చూడండి కలిపేస్తున్నాను, అంతేనండి. ఇదిగో ఇలాగా చూసారా ఎంత బాగుందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన ఆయిల్ కూడా మనం వేసేసుకుందామండి. ఇలాగా ఆయిల్ ఉంటేనే నిల్వ ఉంటుందండి. ఉప్పు,
ఆయిల్ మనకి సమానంగా ఉన్నదంటే మనకి సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. కరెక్ట్గా మనకి 1.5 జగ్గు కొలత ప్రకారం మనకి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇంతేనండి, అయిపోయింది మన కొత్త ఆవకాయ. మరి కలిపేసుకున్నాం కదా. చూడండి, మన కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది. అసలు తడి తగలకుండా జాగ్రత్తగా మన చేతులకి అసలు తడి ఉండకూడదండి. కలిపేటప్పుడు పొడిగా చేసుకొని అప్పుడు మనం కలపాల పచ్చడి కలుపుకున్నట్టయితే కనుక. అలాగే తడి తగలకుండా తీసుకోవాలి పచ్చడి తీసుకునేటప్పుడు. అలాగే రోజుకి ఒకసారి మనం 3 రోజుల వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడే కదా మనం పట్టాం, అందుకనే నూనె ఇంకా పైకి రాలేదండి. రేపు ఎల్లుండి నూనె పైకి వస్తుంది. ఇంతేనండి, మరి చాలా ఈజీగా చేసుకున్నాం కదా మన కొత్త ఆవకాయ. ఆవకాయ పట్టాక మరి తిని చూపించాలి కదండి. ఇదిగో నేను ప్లేట్ తెచ్చేసుకున్నాను, రైస్ తెచ్చేసుకున్నాను. మరి ఇదిగోండి ఆవకాయ వేసేసుకుంటున్నాను. మరి తినేయాలి కదండి, తిని చూపించాలి కదా. తిని చూపిస్తాను మరి మీకు. కొత్త ఆవకాయ చూసారు కదా ఎలా పట్టుకున్నామో. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేసేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినా నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరి నేను జాడీలోకి షిఫ్ట్ చేస్తానండి, ఎందుకంటే ఇక టైం లేదు కదా. అందుకని చెప్పేసి ఇదిగోండి, మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. ఆవకాయ పట్టాక మరి తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మరి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇంకో నేను ముక్క కూడా వేసుకున్నాను, తినేస్తాను. మరి వీడియో లెంగ్త్ అయినా కానీ తిని చూపించాలని ఫిక్స్ అయిపోయాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవకాయ, కొత్త ఆవకాయ. ఆవకాయ తినడానికి అదృష్టం ఉండాలండి. ఇదిగో అదృష్టం, తినేస్తున్నాను మరి. అద్భుతంగా ఉందండి, అబ్బా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మరి వేరే రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.